చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి రైతులంటే చిన్న చూపు చూడకుండా రైతుల కోసం కొంచెం, అలాగే మనకి తెలంగాణలో పరిస్థితి చూస్తున్నారు కదా ఎలాగుంటుందో. మనకి ఏంటంటే మనం అలాగే పక్క రాష్ట్రం అందే అది కలిసే ఉన్నప్పుడు ఎలాగుండేది, ఇప్పుడు వాళ్ళు సపరేట్ అయిన తర్వాత వాళ్ళది ఎలాంటి పరిస్థితి వస్తుందో ఒకసారి ఆలోచించుకోవాలి. మన రాష్ట్రంలోనే, ఎందుకంటే వాళ్ళ మీద మన రాష్ట్రం వ్యవసాయానికి రైతులంటే ఎక్కువ, మన దగ్గర అన్ని రకాలు ఉంటాయి. మన ఆంధ్ర రాష్ట్రంలోని రైతులు ఎక్కువ మంది, మన దగ్గర ఎక్కువ రైతింగ్, మనం అంతా వ్యవసాయం మీద ఆధారపడి ఉండేది మనది. ఆంధ్ర రాష్ట్రం అంటే మొత్తం 29 రాష్ట్రాల్లోనే మన ఆంధ్ర రాష్ట్రమే ఎక్కువ పంటలు పండించే రాష్ట్రం. మన రాష్ట్రానికే మనం మంచి చేసుకోకపోతే మనం ఎందుకండి? మనం కేంద్రంతో వాదించి రైతుల కోసం ఎన్నో తేవాలి, మంచి ఏవైనా తేవాలి. మనకొకరికే కదండి, మన ఆంధ్ర రాష్ట్రం ప్రతి రాష్ట్రానికి మన దగ్గర నుండి వరి వెళ్తుంది, వరి పంట మన దగ్గర నుండి వెళ్తుంది. అలాగే ఒక టమాటీ ఉందనుకోండి, టమాటా ఇక్కడే. మిర్చి అనేది పెద్ద పేరు మనది. అలాగే పొగాకు ఎన్ని ఉన్నాయండి మన ఆంధ్ర రాష్ట్రంలోని. పత్తి తీసుకోండి, పత్తి ఎన్నో దగ్గరికి వెళ్తుంది మన తాలూకా. మనం ఎన్నో రకాలు పండిస్తున్నాం మన ఆంధ్ర రాష్ట్రంలోనంత పండించే పంట అనేది ఏ రాష్ట్రంలోనే ఉండదు. మొత్తం మన ఇండియాలోనే మన ఆంధ్ర పంటల కంటే, వ్యవసాయానికంటే మనకి ఆంధ్ర. అందుకే మన ఆంధ్రాని అన్నపూర్ణ అని ఎందుకంటారంటే, మనం అన్నం పెట్టే రాష్ట్రం ప్రజలందరికీ, మన రాష్ట్రానికి అది ప్రతి వాళ్ళకి పెట్టే దానికోసమే అన్నపూర్ణ అని పేరు. ఏ రాష్ట్రంలోనైనా సరే ఆంధ్ర రాష్ట్రం అన్నపూర్ణ అని అంటారు. అలాగే మన రైతులు మనమే కాపాడుకోవాలి. మన రాష్ట్రంలోని మనకి ఎంతో పేరుంది. అలాగా మన రైతుల కోసం మనం వాళ్ళకి ఏమి ఇవ్వాలనుకుని అవి ఇచ్చి మన రైతులకి ఎంత సపోర్ట్ చేస్తే మన రాష్ట్రం కూడా అంత అభివృద్ధి చెందుతుంది. మన దగ్గర ఉండేది అదే కదండి ఎక్కువ, వ్యవసాయ భూములు ఉన్నాయి ఎక్కువ. వ్యవసాయం కోసమే రైతులు పండించిన వాళ్ళు బయటకు వచ్చి ఎక్కడికో టౌన్లో వచ్చి వాచ్మెన్ ఉద్యోగాలు చేసుకునే బదులు మనం రైతులు కాపాడుకుంటే మనం అన్నం తింటాం, 10 మందికి అన్నం పెడతారు, అది ఏ రాష్ట్రానికైనా ఇస్తారు. అది ఒకసారి ఆలోచించుకొని గవర్నమెంట్ కూడా వాళ్ళకి అండగా నిలబడి వాళ్ళకి ఇవ్వాలనుకున్న రైతు భరోసా 20,000 అనేది, అలాగే వాళ్ళకి ఏమేమి కావాలనేది అవి చూసి, మనం వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తానన్నారు, అవి ఎవరికి ఇవ్వలేదు. వాళ్ళు పంట వేసుకునేటప్పుడు మనం రుణం ఇది ఇచ్చేస్తే రైతు భరోసాలు వాళ్ళు హ్యాపీగా పంటలు పండించి జగన్మోహన్ రెడ్డి చేసిన 5 సంవత్సరాలు రైతు అనేవారి కోసం ఎక్కడ ఎప్పుడైనా పోరాటం జరిగిందా చూడండి, ఒక్కసారి ఆలోచించారు. జగన్మోహన్ రెడ్డి చేసేటప్పుడు, అలాగే రాజశేఖర రెడ్డి 5.5 సంవత్సరాలు చేశారు. 5 సంవత్సరాలు పూర్తి చేసి ఇంకొక 6 నెలలు ఎంతో చేశారు, 3 నెలలు. ఎప్పుడైనా రైతు రోడ్డు ఎక్కారా? రైతుల కోసం బాధపడ్డారా? అది ఒకసారి మనం ఆలోచించుకోవాలి. మనం వచ్చామంటే రైతులు ఇప్పటికైనా సరే మనకు ఆలోచన ఉండాలి. మనం ఏమీ చేయలేకపోయి వాళ్ళు ఎంతో చేశారు, వాళ్ళకంటే బాగా మనం చెయ్యాలని గవర్నమెంట్కి ఎప్పుడైనా ఆలోచన, మంచితనం వస్తే, మంచి మనస్తత్వం వస్తే అందరూ బాగుపడతారండి. మెయిన్ అది రావాలండి. ఎవరికైనా సరే వాళ్ళు చేశారు, మనం ఎందుకు చేయకూడదు అని ఆలోచన గవర్నమెంట్కి రావాలి. రాజశేఖర రెడ్డి చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, వీళ్ళే చేసింది మనమే చేయలేమా? ఇప్పుడు రాజశేఖర రెడ్డి చీఫ్ మినిస్టర్ అయితే ఇప్పుడు ఇతనయ్యాడు, నేను ఎందుకు అవ్వలేదని పొంతం పట్టారు కదా, మీరు అయ్యారు. అలాగే ఇది కూడా అంతే, రాజశేఖర రెడ్డి ఎన్నో చేశారు రైతులకి, నేను ఏదో చెయ్యాలి, ఏదో నాదనేది రైతుకైనా చూపించాలి అని ఆలోచన ఉండాలండి. గవర్నమెంట్ అంటే మనం ప్రజలు పాలించడం కాదు, రైతులందరినీ కాపాడుకుంటేనే మనం ఆంధ్ర రాష్ట్రం మంచిగా ఉంటుంది, మంచిగా పరిపాలించుకుంటేనే. రాజశేఖర రెడ్డి ఎన్నో రైతులకు ఎంతో మంచి పనులు చేశారు కనుక రైతు అంటే రాజశేఖర రెడ్డి, రాజశేఖర్ అంటే రైతు అనేది
ఒక గుర్తింపు అయిపోయింది. ఆ గుర్తింపుని మీరు కూడా తెచ్చుకోవాలని మేము మీకు ఒక విన్నపం చేసుకుంటున్నాం. మాకు ఒక్క ఆలోచించండి. మీరు రైతుల కోసం కొంచెం ఆ తెలంగాణ పరిస్థితి ఎలాగుందో మన పక్క రాష్ట్రం, ఒకసారి మన రాష్ట్రం కూడా అలాగ అవ్వకూడదు. మనం హ్యాపీగా మన రైతులు మనం కాపాడుకుంటే మనం అందరమే బాగుంటాం. ప్రతి మనిషి బాగుంటారు. ప్రతిదీ మనకుండే పంటలు అంతా అన్ని రకాలు ఉన్నాయి మన దగ్గర. మన రైతులు అన్నీ పండిస్తారు అన్ని రకాలు. మనం ఏ రాష్ట్రంలో ఎక్కడి నుండో ఏది రప్పించుకోక్కర్లేదు. ప్రతి వస్తువు మన దగ్గరే పండుతుంది. మన రైతులకు అంత టాలెంట్ ఉంది. ఏ ఐటమ్ అయినా సరే పండించగలరు. కొన్ని రాష్ట్రాల్లో ఉన్నాయంటే కొన్ని పండవు. వాళ్ళు కొనాలి. మనం ఏది కొనక్కర్లేదు బయట రాష్ట్రం నుండి. అన్నీ మన దగ్గరే ఉంటాయి. అన్నీ మన రైతులే పండిస్తారు. వాళ్ళకి మనం సపోర్ట్ చేస్తే ఇంకా బాగా పండించుతారని వైసీపీ గవర్నమెంట్ పోరాటం చేస్తుందంటే మీకు తెలియాలి. మీరు చేయడానికే, అంతేగాని ఏదో చేయాలి మిమ్మల్ని విమర్శించాలని కాదు. ప్రజల కోసమే, ప్రజలకి అన్నీ కల్పించాలి, అలాగే రైతులకి అన్నీ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. అంతేగాని మిమ్మల్ని ఏదో విమర్శించాలని కాదు. మనం ఎవరైనా సరే రైతు కోసమేనండి మనం చేసేది. ఈ పోరాటం చేస్తున్నామంటే రైతు కోసం, రైతులు బాగుపడాలి. అన్నదాత పోరాటం అంటే అన్నదాత కోసమే. అలాగే మీరు ఒకసారి మేము చెప్పేది వినిపించుకోండి. మీరు మంచి చేయడానికి ఆలోచించుకోవాలని మేము కోరుకుంటున్నాం అంతే. మేమేదో మిమ్మల్ని ఏం చేయాలని కదా. ఎవరైనా సరే ఏం చేశారు అయ్యేదేం లేదు. మీరు 5 సంవత్సరాలే హ్యాపీగా పాలిస్తారు ఎన్ని తప్పులు చేసినా. ఆ తప్పులు చేయకుండా హ్యాపీగా మనం అందరూ కలిసిమెలిసి ఉన్నట్టుగా, కలిసిమెలిసి పని చేసినట్టుగా రైతులు ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం అంతే తప్ప మిమ్మల్ని విమర్శించాలని కాదు, ఏమీ కాదు. రైతులు కాపాడుకుంటే మన రాష్ట్రం బాగుపడుతుంది అనేది వైసీపీ సిద్ధాంతం.